కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో రాజమండ్రి అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. పుష్కర్ ఘాట్ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరికి జీవనదిగా ప్రత్యేకత ఉందన్నారు. దీనిని కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం కేంద్రం 94.44 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. ఎన్నికల ముందు తాను హామీ ఇచ్చినట్లుగా రాజమండ్రిని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నామని, రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ సహకారంతో ఇప్పటికే టెంపుల్ టూరిజం ప్రత్యేక సర్వీసులు ప్రారంభించామని వివరించారు. గోదావరి నదిపై 3 కిలోమీటర్ల పొడవున ఉన్న హేవ్లాక్ వంతెన, పాత వంతెనకు పర్యాటక శోభ చేకూర్చేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ వంతెనపై పర్యాటకుల సందడి మొదలవుతుందని, దానిపై నుంచి గోదావరి లంకల్లో దిగి రెస్టారెంట్లకు సందర్శకులు వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. పుష్కరాల నాటికి గోదావరి స్నానాల రేవుల విస్తరణ, అభివృద్ధి జరుగుతుందని, దీనికోసం సీఎం, డిప్యూటీ సీఎం, ఎంపీ పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ సహకరిస్తున్నారని చెప్పారు. పురంధేశ్వరి కేంద్ర మంత్రి షెరావత్తో మాట్లాడారని కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి ముంబై ఎయిర్ బస్ ప్రారంభమైందన్నారు. వ్యాపారుల 20 సంవత్సరాల కల నెరవేరిందన్నారు. త్వరలో ఢిల్లీ, షిరిడి, తిరుపతి సర్వీసులు ప్రారంభం కానున్నాయని వివరించారు. ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు జరుగుతున్నాయని, ఈ విమాన సర్వీసులు మొదలైతే రాజమండ్రిలోని హోటళ్లు, రెస్టారెంట్లు సందర్శకులతో కలకలలాడతాయని, దానివల్ల ఈ ప్రాంతంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. విమానాలే కదా మొదలయ్యాయని తేలికగా తీసుకుంటూ కామెంట్స్ చేసేవారు, ఇది గమనించాలని సూచించారు. పుష్కరాల నాటికి డ్రైనేజీ నీరు గోదావరిలో కలవకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, మార్కండేయ స్వామి ఆలయం మాజీ చైర్మన్ ఎన్నుమూరి దీపు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, కోశాధికారి శెట్టి జగదీష్, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి, టీఎన్టీయూసీ నగర అధ్యక్షులు నల్లం శ్రీను, నిమ్మలపూడి గోవింద్, మాటూరి సిద్ధు, రాజమండ్రి పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి తాస్యం ప్రసాద్, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు చాపల చినరాజు, తెలుగు యువత నాయకులు ముసిని బాబురావు, చింతపల్లి నాని, పెంటపట్టి సుభాష్, పులవర్తి వెంకటేష్, తెలుగు యువత నగర కార్యనిర్వాహక కార్యదర్శి కందికొండ ఆనంద్, గుబ్బల కుమార్, నల్లం ఆనంద్, ముత్యం సత్యబాబు, లీలా, వెంకన్న, జయరాం, జనసేన పార్టీ నాయకులు కుత్తుల సత్యనారాయణ, నల్లంశెట్టి వీరబాబు, విన్నా వాసు, విక్టరీ వాసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. అంటే గోదావరి ప్రవాహం ఒక వేదంలా, రాజమండ్రి నగరం అమరులు, దేవతల రాజధాని, స్వర్గం తరహాలో వెలుగుతుందని దీని అర్థం. అంటే గోదావరి రాజమండ్రి బంధం ఒక పవిత్రమైంది, ప్రత్యేకమైంది, విడదీయలేనిది. గోదావరి అంటే రాష్ట్ర ప్రజలకే కాదు, దేశంలోని అనేక మందికి ఒక ఇమోషన్. దక్షిణ గంగగా, జీవనదిగా, దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నదిగా దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. వేదకాలం నుండి కూడా ఎంతోమంది మహర్షులు, ఎన్నో కళలు, కవులు, కళాకారులు, మరెన్నో ప్రత్యేకతలు మన రాజమహేంద్రవరానికి సొంతం. ఈ ప్రత్యేకతని, విశిష్టతని కాపాడాలని, పెంచాలన్నది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది ఆలోచన. ఆ యొక్క ప్రత్యేకతని కాపాడేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. మీరు గమనించినట్లయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అఖండ గోదావరి ప్రాజెక్ట్
అఖండ గోదావరి ప్రాజెక్ట్ కింద రాజమండ్రి నగరంలో టూరిజం అభివృద్ధికి 94,44,00,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చాలా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం.